హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే అరకు వచ్చాము. ఇవన్నీ మామిడికాయలు 2000 అయినాయి. బ్యాక్ సైడ్ కూర్చుంటున్నాయి. చూడండి అలా కూర్చోండి, బంపర్లు ఇవి. దాన్నా సరే నాకు ఆపేద్దాం, బంపర్ క్లోజ్ చేసేద్దాం. చేసి ఇప్పుడు అరకులో ఉన్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వైజాగ్లో అయితే ఫుల్ ఎండ, చమట్లు. ఇక్కడైతే చల్లగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం జిప్ లైన్కి వచ్చాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం మనం. సో ఎవ్రీ ఇయర్ వస్తాము. లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి టోకెన్స్ తీసుకొని అది ఏదైనా ఉంటుందో చూద్దాం. ఫుల్ నేచర్ ఇక్కడ. సైకిల్ ఎక్కుతుందండి. మొన్న చదువుకోవడం ఇంకేం చేయలేం. అది గన్ షాట్స్ తీసుకున్నాం సార్. మొత్తం చల్లగా ఉంది ఇక్కడ. క్లైమేట్ చూడండి. క్లైమేట్ ఎలా ఉంది మేడం చెప్పండి. ఇంకోండి ఇప్పుడు ఈ వైర్స్ మీద సైక్లింగ్ చేస్తున్నాం మనం. చూడండి ఏంటి ముగ్గురు సైకిల్ మీద వెళ్ళిపోదాం. ఇది అనేది ఇలా వేస్తారు, కింద నుంచి లాగుతారు. చూడండి అన్న ఫేస్ చూడండి. జస్ట్ పట్టుకో చాలు. ఎలా చేస్తున్నారు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇంకోటి బయట ఉంటుంది, అది తగిలిస్తారు. తర్వాత రై రారా అంటే అరే నువ్వు ఓపడా చేసావు అనుకో, మమ్మల్ని మామూలు కొట్టేస్తా వచ్చిన తర్వాత కొంచెం రూట్ ఉంది. పర్లేదా? మరీ టైట్ ఉంది. పర్లేదా? అది హుక్ ఏదో తగిలించాలి. కంటిన్యూస్ పడలించేస్తే ఫ్రీగా ఎక్కడి నుంచి కంటిన్యూస్ పడలించండి సార్, ఫ్రీగా వెళ్తుంది. ఎక్కారు చూడండి. పడలించేసండి తొక్కండి. బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. కింద చూడండి. గాల్లో చేస్తున్నట్టుంది సైక్లింగ్ అనేది. భయపెడదామా ఆయన్ని, ఊపుదాం. కిందంతా డ్రాగన్ ఫ్రూట్ది ఫామ్. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఇదంతా. ఇంకా నేను చూడండి అలా కూర్చున్నాడు, మొత్తం ఊగిపోతుంది. ఇది అనేది సగం మధ్యలో రాగానే కొంచెం గట్టిగా తొక్కాలి, ఎందుకంటే ఆగిపోద్ది లేకపోతే. సో మనం రీచ్ అవుతున్నాం. రీచింగ్ పాయింట్ చూడండి అలా ఉంటుంది. నిదానంగానే తొక్కాలి రీచింగ్ పాయింట్. అలా ఆపుతారు. సైకిల్లో ఉండి ఎలా రివర్స్ చేస్తారో దింపి
సైకిల్ కూడా దించేసాను కదా. అదే హెల్మెట్ కంపల్సరీ ఉండాల్సిందంట. ఇది ఏంటంటే మనం యూజ్ చేసుకున్నాం. దేనికంటే కింద పడి ఒకళ్ళు పడ్డాం అనుకోండి, దీని మీద ఆగిపోవడానికి. పెట్టుకున్నావు అన్నా నువ్వు? అది పెడితేనే బెటర్, మనం పెట్టుకొని ప్రయత్నం చేయకూడదు. పెట్టుకోవచ్చు. వీటికి టైర్లు ఉండవు. టైర్లు లేవండి, తీసి టైర్లు ఉండకూడదు సార్. అబ్బాయి క్లిప్ అట్లా వాటర్ వేసేవారు ఇటేసావా? బాబాయ్ అట్లా వస్తావా? గన్ షాట్లు వేయాలి. గన్షాట్ లేవు. లేవా? ఎక్కడ అక్కడ ఆయన మెరుపుతీగ ఆయన పేరు. చూడండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. అయితే చాలా బాగుంది. వస్తే రండి అరకులో. నేనైతే రీల్ పెడతాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎందుకు లేండి, అది మనం అదిగా టైం వేస్ట్. ఈ పైన ఉంది చూసారా, ఆ పైన తాడు ఏంటంటే మనకి ఈ హుక్ ఉంటుంది. ఆ హుక్ వేయడం వల్ల మనం ఇది ఒక్కొక్కసారి కంగారు పడి ఇలా పడిపోతుంది చూసారా, అలా పడిపోయినా సేఫ్టీగా ఉంటుంది. అది ఇంకొన్ని ఇక్కడ దాకా రాగానే సైకిల్ అనేది స్లో అయిపోతుంది. ఆఫ్ అది సగం రాగలేదు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి హైట్గా తొక్కాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నేను బక్కగా ఉన్నా మేడం. అన్నయ్య ఎన్ని కేజీలు అన్నా నువ్వు? అరే నీకు నీ మొహం ఆడవాళ్ళ బాడీకి నీ మొహం పెట్టినట్టుంది. నీది కూడా అలాగే ఉంది. నీ ముసలి బాడీకి పెట్టినట్టుంది. దాన్ని ఎందులా ఇందా చిన్నపిల్ల ఉంది కదా పాప. ఏహా ఇలా దూకేటప్పుడు పైకి ఎగురుతూ ఉండిద్ది పుట్టది. లోపలికి ఎగురుతా ఉన్నా. చూసాను పుట్టది ఎలా ఉందో చూస్తుంది. తల్లి ఇటు వెళ్ళడానికి లేదు, వస్తుంది నిదానంగా వస్తుంది. చూడండి ఎలా నడుస్తుంది. బల్ల నిదానంగా వస్తుంది మేడం. ఇప్పుడు భయపడుతుంది. ఒకసారి పట్టుకోవాలి. ఏది చెప్పులేసుకుని వెళ్ళిపోవచ్చా? మన వల్ల కాలేదనుకోండి, ఎందుకు సార్ అవదేమో చిన్నగదిగా లెగట్లా బరువు అయిపోయి. అన్నా నువ్వు ఇటు నుంచి లేపితే లేచిద్ది అన్నా. కళ్ళు తిరిగిందట్టు. లెగలేకపోతున్నా మేడం. ఇప్పుడే వెయిట్ ఎక్కువైపోయి కొడతా లగట్లా బరువు ఓవర్ అయిపోయింది. ఇక్కడొకళ్ళు ఉండి లెక్కలేకపోతున్నా. వస్తారా సార్? బౌన్సీగా ఉండి సార్. రాండి సార్. దా లేదా
ఎవరైనా వస్తే ఇటు ఇటు దూకితే పైకి లభిస్తా సార్. అక్క ఇంకో లెక్కచ్చా దీనిలో? ఇంకో లెక్కచ్చా? సింగిల్ పర్సన్ ఎక్కచ్చా? తీసా. దాని సార్ మీరు రండి సార్ సరదాగా. ఇటు వచ్చాను ఫోన్ నేను చెప్తా. ఇటు ఇచ్చాను ఫోన్. ఫోన్ అన్నకు పట్టుకోండి. అన్న వీడియో తీయన్నా. తీ మా సార్ ఉంది. జరగదు సార్. ఇంకోటి మధ్యలో నుంచి చెప్తా. నుంచిందా? ఇంకో స్లోగా 1 2 3 1 2. అవును అంతే. దాని సార్ మన వల్ల ఏమవుదు. నుంచొని చెప్తా. నుంచొని ఏమో సార్ హంగ అల్చుంటే ఎలా ఎగురుతుంది? వాళ్ళు వేరు, వాళ్ళు చిన్న చెప్తా. ఇంకోండి 1 2 అసలు ఇక్కడే బ్యాలెన్స్ కుదరట్లా. 1 2 3 1 2 3 1. ఏంటండి ఏమవుతుంది? వద్దే, నాకు బ్యాలెన్స్ అవ్వదు. కానీ ఇప్పుడు అవసరం ఉండండి చెప్తా సార్. నార్మల్గా ఇలా ఉందా? ఇంకోండి అది చూడండి. ఇంకోండి చూడండి. 1 వాళ్ళకి కరెక్ట్ చెప్తా. 1 2 3 4 అనగా నేను ఈ పైకి ఎగురుతా అంతే. వద్దయ్యా బాబు, నా వల్ల కాదయ్యా. ఏమో ఆగి చెప్తా. 3 స్టెప్లు ఏంటి సార్? 1 అని చెప్తా. ఇద్దరం ఒకసారి కదా. ఇద్దరం ఒకేసారి అందాం సార్. ఆగండి చెప్తా. 1 2 3 4 5 6. అయిపోయింది, బిట్ అయిపోయింది అది. అది ఆ చివరికి వెళ్ళాలి. ఆ చివరికి వెళ్ళి వెనక నువ్వు వేస్తావా? ఇంకా దాని నుంచి చేయలేము సార్. మీ ఆయన చెప్తా. 3 స్టెప్లు వేయండి సార్. అక్కడ నుంచి 3 స్టెప్లు వేయండి. ఇంకోండి 1 2 3. 5 మధ్యలో రండి చెప్తా. ఇక్కడ నుంచోండి. ఇక్కడ రండి సార్. 1 2 3 అని. 1 2 3 4. ఇక్కడే పడిపోదు. 3 సార్లు ఎక్కరాలి సార్. పల్టీ వేద్దాం రా. బ్యాలెన్స్ చేసుకోవాలి. దాని సార్. చోట్లు వచ్చేస్తాయి. కాలు కూడా దక్కేసారు. ఇటువైపు చూపించండి. పడకూడదు. చెప్పులు ఇప్పాను సార్. ముగ్గురు సార్. మధ్య సారీ ఒకసారి
దిగుతా ఉండు. ఉండండి సార్, ఉండండి సార్, ఉండండి. ముక్కులో నీళ్ళు వచ్చింది దెబ్బకి. ముక్కులో ఏమొస్తుంది? అది నాకు నాన్న తలకి తగిలిందా? అలా ఎంత కూడదయ్యా? రాడు సార్, అక్కడ నెక్స్ట్ నిమిషం రండి చెప్తా. మధ్యలో రండి మీరు చెప్తా. రాన్నా ఏమో దుకాణి లేదండి అన్న, ఇంకా అయిపోద్ది కానీ ఏమో ఒకసారి సార్ మీరు దూరంగా ఉందండి, మనం అన్న ఎక్కుతాడు జిమ్నాస్టిక్ చేస్తాడు అన్న లేదంటే సార్ ఇంకోండి అలాగే సార్. 1 పడకూడదు 2 3 ఆగండి ముగ్గురు ఒకేసారి గ్యాప్ సార్ మీ గ్యాప్ ఏంటి చెప్తా. ఇంకోండి 1 అనగానే పైకి ఇక ఓపెన్ జస్ట్ చెక్ చేయండి. ముగ్గురు ఒకేసారి ఎక్కుదాం. ఇంకోండి 1 2 1 2 1 2 1 2 1 2. బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మ చోట్ల మళ్ళీ వస్తున్నాయి. అమ్మ ఆగని జస్ట్ నుంచో ఊగమాకన్నా అన్న, నుంచో ఊగమాకన్నా సార్. మీరు మధ్యలో ఉంచండి చెప్తా, మీరు మధ్యలో ఉంచండి. పడకుండా ఎగురు. పడకుండా ఎంత ఎగరగలదు అంత ఎగురు. మేము పడగా సారు అబ్బా అదండి కొంచెం మీరు ఎక్కడ చెప్తా. ఎంత పడకూడదు. అవుతా ఎక్కండి, మధ్యలో నుంచో చెప్తా. అమ్మా అయిపోయింది. అబ్బా అబ్బో ఊరిని అమ్మ కూడా ఇట్లా వెళ్ళిపోతులే. చేసుకొని వచ్చేప్పటికి సైడ్లు అన్నీ పట్టేసాయి, చోట్లలో నిలబట్టి. అబ్బా ఎంత చోట్ల ఇక్కడ ఈ సైడ్ పట్టేసింది. ఇప్పుడు గోకాటింగ్ వెళ్తాం నెక్స్ట్. సో చూద్దాం. జిప్ లైన్ ఎక్కుదాం అనుకున్నాను, కానీ చూడండి ఇక్కడ నుంచి ఈ స్పాట్ నుంచి ఆ స్పాట్ దాకా నడవాలి. సో అందుకే నేను జిప్ లైన్ ఎక్కలా. లాస్ట్ టైం ఎక్కిన వీడియో ఉంది, అది పెడతాను చూడండి ఎట్లా ఉందనేది. గన్ షాట్స్ అక్కడ ఉంటాయి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గన్ షాట్స్ ఉంటాయి. ఇప్పుడు అవి కూడా లేవంట. సో ప్రజెంట్ ట్రాంపోలిన్, సైక్లింగ్ ఉన్నాయి, రోప్వే కూడా ఉంది. కానీ నడవాలి ఇక్కడి నుంచి అక్కడికి దాకా వెళ్ళాలంటే మొత్తం తినదంతా అరిగిపోయింది. సో అది ఇంకోండి మొత్తం అట్టికాయలు అన్నీ వేస్తాం. లాస్ట్కి ఇవే మిగిలింది. చూడండి ఎంత స్పీడ్ వెళ్తారు. ఇక్కడ స్పీడ్ అవసరమా? నేను వేస్తా ఇవ్వండి మేడం. ఇటున్నా ఇటండి, మీరు ఇటండి.
ఇటు వచ్చేయండి వేసేయండి ఇటేయండి అటు 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 రోడ్డు మీద కాదు మేడం ఈ సైడ్కి వేయండి మట్లేండి ఇటేయండి దానికి దానికి నల్లగలరు దీన్ని వేసేస్తా మీరు వేసేపటి తెల్లారి ఇంకోండి మనం వేసిన అట్టుకెళ్ళి తప్పక చూడండి ఎలా ఉన్నాయి లైన్లో చూడండి లైన్ లైన్ సో బనానాస్ బిస్కెట్స్ చూపిస్తాను దీనిలో చూడండి ఇది ఎలా చూస్తుంది దీని లోపల ఏమైనా ఉన్నాయేమో డిక్కీలో ఎన్ని బిస్కెట్స్ అడగండి నెక్కేస్తుంది